నన్ను కన్న తల్లికి వయసురీత్యా చెల్లి అయినా మనసురీత్యా అమ్మగా ఆర్తితో ఆదరణతో అభిమానంతో ప్రాణప్రదంగా తనకి సంరక్షణ కల్పించి నాకు నా ఇద్దరు చెల్లెళ్లకే కాకుండా మా మేనత్తగారి కుమారుడికి కూడా జీవన మార్గాన్ని జీవిత అర్థాన్ని సంపూర్ణ నిష్కల్మష నిస్వార్థతత్వంతో మానుష జీవితానికి నిర్వచనంగా ఆదర్శ స్నేహ వ్యక్తిత్వ రూపంగా వెలిగి కళ్యాణ రామ రామ రామాతో మాట్లాడు రామ నీకొక మాట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట అని పాడుకుంటూ ప్లవనామ సంవత్సర ఉగాది నాడు శ్రీరామునిలో ఐక్యమైన మా పిన్నిగారు ఓరుగంటి లీలావతి గారికి శ్రద్ధాంజలిగా నమో నమో శారదా నమో నమో శారదా సకల కళా విశారదా నమో నమో శారదా సకల కళా విశారదా నమో నమో శారదా మంగళరూపిణి కళ్యాణి సుమధుర భాషిణి గీర్వాణి మంగళరూపిణి కళ్యాణి సుమధుర భాషిణి గీర్వాణి నఖముఖముఖరిత మంజుల వీణా నఖముఖముఖరిత మంజుల వీణా రంజిత త్రిభువన వందిత చరణా నమో నమో శారదా గాన వినోదిని జ్ఞాన ప్రదాయిని గాన వినోదిని జ్ఞాన ప్రదాయిని భావగగన విహారిణి భావగగన విహారిణి శృత్యాగమ మధురాధరాంకురిత శృత్యాగమ మధురాధరాంకురిత విలసిత మృదుమందహాసిని విలసిత మృదుమందహాసిని నమో నమో శారదా సకల కళా విశారదా నమో నమో శారదా
అపూర్వమైన ఈ గీతం ప్రముఖ సాహిత్య పండితుడు శ్రీ ఎల్లాప్రగడ రామకృష్ణారావు గారు రచించగా, వారికి స్వభావయుక్త స్నేహితుడు మా మామయ్య గారైన శ్రీ ఓరుగంటి శ్రీహరి గారు స్వరపరచగా, మా పిన్నిగారు లీలావతి గారు తన సుమధుర గాత్రంతో శ్రావ్య కుసుమాంజలిగా వాగ్దేవి సరస్వతీదేవిని సుమారు 50 సంవత్సరాల క్రితం సంకీర్తించారు. వారు పాడుతుంటే జాలువారిన తేనె బొట్లు నా చెవుల నుండి మానసమున చేరి, నేటికి ఈ మాధ్యమంలో నేను పాడుకునే హృదయ నివేదనా గీతంగా అమరిన ఈ దినం చిరకాల వెలుగు కావాలని ఆ మహాదేవుని అర్థిస్తున్నాను. ఈ గానం ఆ మహనీయురాలికి అక్క అయిన మహితాత్మమూర్తి, మా మాతృమూర్తి ధవళ సూర్యకాంతం గారికి సభావుకతతో అంకితమిస్తూ మీ శివకుమార్ ధవళ, వారణాసి నుండి.